ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి జె వినోద్ పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. వివిధ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆడపు రజని, పడాల తిరుపతి, అధ్యాపకులు జ్యోతిలక్ష్మి, చంద్రయ్య, కిరణ్మయి, స్వరూపారాణి, సాయి మధుకర్, రహీం, శంకరయ్య, శ్రీలత, సత్యం, జమున, తిరుపతి, నవీన్, ఎం ప్రభాకర్, బార్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షులతో పాటు ఎం రాజని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ భాస్కర్ రెడ్డి, ఎస్పీ సుబ్రహ్మణ్యం, బి లక్ష్మణ్, ఎం అశోక్, లక్ష్మీనారాయణ, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. జీవితాలను త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రపైన గుర్తు చేసుకోవడం అవసరం. చాలా బాగుంది సార్. ప్రిన్సిపల్ కూడా కూర్చున్నాం, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. స్టాఫ్ కూడా చూసాను సార్, స్టాఫ్ కూడా చాలా బాగుంది. ప్రిన్సిపల్ గారు పొలిటికల్ సైన్స్. After getting independence, he was the first, say that he is the first Minister of Law and Justice. అయితే ఇట్లాంటి మెమరబుల్ డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరైనా చెప్పగలరా? యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఐ జస్ట్ వాంట్ టు నో why we celebrate till we are coming out, not to hold camps like this. Don't think that I am and a champion of human rights and పదవిలో మనం పెట్టామో కూడా ఆ పదవి దొరికినటువంటి అత్యున్నతమైన వ్యక్తి. కాబట్టి ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి విజ్ఞాన గని భారతదేశంలో పుట్టడం, ఆయన మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడం మనం చాలా అదృష్టవంతమని ఈ సభకు తెలియజేస్తూ, కాలం తక్కువ కాబట్టి భక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు లేరు, విద్య నేర్పేవారు లేరు. నేర్పేవారు ఉంటే మరి ఈ కులస్తులకు విద్య నేర్చుకునేటటువంటి అవకాశం ఆనాడు సమాజం కల్పించలేదు. ఇట్లాంటి నిర్బంధాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి నిరుపేద కుటుంబం నుంచి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని అత్యంత క్రమశిక్షణతో నిజాయితీగా తన జీవితాన్ని 1956 వరకు చనిపోయే వరకు ఈ దేశం కోసం అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి, విద్యావంతుడు, సంఘ సంస్కర్త, ఈ దేశంలో అణగారిన వర్గాలకి ఆశాజ్యోతి, దీపము, ఒక సూర్యుడు లాంటి వ్యక్తి. చాలా మంచి వాతావరణం. అండ్ మోర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు, దీస్ ఆర్ ది పీపుల్ ఆర్ అప్కమింగ్ పీపుల్ ఆఫ్ ది ఇండియా. మన భారతదేశం ఇట్లాంటి విప్లవ భవిష్యత్తు ఉన్న విద్యార్థుల చేతుల్లోనే ఉంది. కాన్స్టిట్యూషన్ భారతదేశం లోపల, ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల కాన్స్టిట్యూషన్ ప్రతి వ్యక్తికి కూడా నేర్పేది ఏంటంటే హక్కులు బాధ్యతలు ప్యారలల్ ఉండాలి సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సెకండ్ థింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్న సామాజిక పరిస్థితుల దురంకారంతో నడుస్తున్న వ్యవస్థ లోపల చాలా డ్రాట్కి వెళ్ళిపోయి కూడా సమాజం లోపల అట్టడి వర్గాలు ఎంత సఫర్ అవుతున్నారో, వాళ్ళు ఏ వేదిక నుంచి ఏ వేదిక నుంచి రావడానికి కూడా మానసికంగా వాళ్ళు ఎంత రుగ్మతలతో బాధపడుతున్నారు అనేది కంప్లీట్ డ్రాట్ ఏరియాలో తను తిరిగిన తర్వాత గౌతమ బుద్ధుని చాలా మతాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు నిపుణీకృతంగా చదివారు. చదివి గౌతమ బుద్ధుడి ఆశ్రమాల్లో కూడా కూర్చొని తను మానసికంగా తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఫస్ట్ తన తెలుగు మహారాష్ట్ర లోపల ఈజ్ ఎ 13th స్టూడెంట్. ఆయన లోకల్ పర్సన్ కాదు, ఈజ్ ఏ గాడ్, లైక్ ఏ గాడ్. భారతరత్న, భారతదేశ మొట్టమొదటి న్యాయ మినిస్టర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంత పెద్ద గొప్ప మేధావి రేపు పుట్టిన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా లైఫ్ మస్ట్ బి గ్రేట్ రాదర్ దెన్ లాంగ్. జీవితం అనేది సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి. దాని దిక్కు మాత్రమే మీరు ఆలోచించండి. సరే, పురాతన భారతదేశంలో భారతీయ కాలంలో ఆడవారికి హక్కు విలువలు అంటేనే ఒప్పుకొని ఆ రోజులలో పెద్దలు అంత పెద్ద మేధావి మీ అందరికీ, ముఖ్యంగా పురుషులకు సమానంగా హక్కు ఉండాలని చెప్పి మీ అందరికీ హక్కు కల్పించారు. దాన్ని తీసుకొని మీరు ముందరికి వెళ్ళండి.
మరీ ముఖ్యంగా చదువుకోండి సరిపోతుంది. మెయిన్ చదువుకోండి, చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది. ఎపిక్స్ లాగా భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబుల్, వాటర్ ఇట్ మే బి, ఇవన్నిటితో పాటుగా కాన్స్టిట్యూషన్ కూడా చదవాలని అన్నారు. ఈజ్ వెరీ ట్రూ అండి. సో దానికి సంబంధించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నిట్లో సో యాజ్ ఎ హిందూ ఐ హ్యావ్ గాన్ త్రూ భగవద్గీత, రామాయణ, నేను చదివాను. వాట్ ఈస్ ద కంటెంట్ ఐ కేమ్ టు నో, బట్ ఐ హ్యావ్ ట్రై టు స్కిప్ దిస్ కాన్స్టిట్యూషన్ అండి. దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అవర్ జయసింది. అప్పుడు తప్పిదం ఏందో అర్థమైంది. కాన్స్టిట్యూషన్ చదవకపోవడమే దానికి కారణం అని అర్థమైంది. వెన్ ఐ అపియర్ ఫర్ దిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్, కాన్స్టిట్యూషన్ మొత్తం చదివేశానండి. అప్పుడు అనిపించింది కాన్స్టిట్యూషన్ ఇంకా గొప్పదా అని. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. Just everyone go through the constitution, each and every article. మీరు ఆ కాన్స్టిట్యూషన్ చదివేసరికి డెఫినెట్లీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మా ఇంత గొప్పగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన గురించి ఉద్దేశించి ఇంత గొప్పగా దీన్ని డ్రాఫ్టింగ్ చేయించారా? Do you know that our constitution is the lengthiest constitution in the world? సో అది చదివిన తర్వాతనే నాకు ఈ జాబ్ వచ్చిందండి. సో అది వన్ ఆఫ్ ద ఎపిక్స్ is a sacred document. Okay, now this sentence in one of our subjects definitely an English అయి ఉంటుంది, ఎందుకంటే అందులోనే ఎక్కువగా అలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. సో అప్పుడు చదివానండి, అది మైండ్లో ఎలా ఫీడ్ అయిందో తెలియదు. కానీ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నేను అనుకున్నాను ఐ హావ్ టు కంపల్సరీలీ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్. అండ్ 1 woman graduate is equals to 5 men graduate అంటే చూడండి ఎంత గొప్ప విషయం అండి. 5గురికి నేను సమానం. When I was 10 years old, since then I have struggled a lot to achieve this status and position and this job also. So కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా వస్తుందండి. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా దానికి మనం స్టిక్ అయి ఉండాలి. సో నా కొన్ని ప్రిన్సిపల్స్ మీకు చెప్తానండి. ఎందుకు చెప్తాను అంటున్నానంటే ఇప్పుడు నోటిఫికేషన్ పెద్ద ఎత్తునే వచ్చేలా ఉంది. గ్రూప్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాలేజ్కి వెళ్ళాలి, మీటింగ్ చెప్పాలి అని మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కబోయే 5 minutes ముందు చెప్పాడు మా శ్రీనివాస్. జనరల్గా ఏదైనా మీటింగ్ అంటే చీఫ్ గెస్ట్గా వచ్చేవాళ్ళు ఏదో ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకుంటారు. నేను జనరల్గా ఏం చేశానంటే పొద్దున్న నాకు తెలిసిన తర్వాత ఈవెన్ దో ఐ వాజ్ డీలింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, ఐ వాజ్ just thinking about what were the points I have to say to the children so that they can receive in a better way. అయితే నేను ఏమైతే ఆలోచించానో as the seniors were putting out their views regarding what today is, I am running out of options. I was counting the points which are running out of my options. So first of all, sir, practicality. ఈరోజు ఏంటి, అంబేద్కర్ జయంతి, భీమ్రావ్ జయంతి, ఈవెన్ టుడే ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వాలిటీ డే. వై ఈజ్ ఇట్ సో కాల్డ్? ఎందుకు అట్లా అంటున్నారు? అందరూ కాన్స్టిట్యూషన్ చదవండి 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 అంటున్నారు. బికాస్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ అండ్ విల్ బీ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మొత్తం చదవద్దు, ఇప్పుడు అట్లీస్ట్ ఆర్టికల్ 51A వరకు చదవండి. యూ నో వాట్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొవైడింగ్ ఫర్ అస్. మనకి కాన్స్టిట్యూషన్ ఏమి ఇస్తుంది అనేది 12 to 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. మోర్ ఇంపార్టెంట్లీ ఆర్టికల్ 15 clause 3లో దెర్ ఈజ్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నథింగ్ క్యాన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ అవైలింగ్ ప్రొవిజన్స్ టు విమెన్ అండ్ చిల్డ్రన్. ఇందాక మన సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డూ యు నో, ఐ విల్ టెల్ యూ ఎ ఫ్యాక్ట్. అఫ్ కోర్స్ తెలిసి ఉండొచ్చు, జరిగింది. బికాస్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ద మోస్ట్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా. ఎవ్రీబడి నోస్ దట్. When he was a child, he was treated as an untouchable. So he already saw practically what the life is. That is the reason why, he went and acquired graduations and post graduations. He had acquired degrees in many subjects.
చేయాలి. అండ్ ఆడపిల్లలు మోస్ట్లీ ఫాదర్స్కి అటాచ్ ఉంటారు. సో డెఫినెట్లీ ఐ విల్ సే రేపు ఓల్డ్ ఏజ్లో చూసేది కూడా ఆడపిల్లలే. అయితే ఇప్పుడు మోడర్నైజేషన్తో పాటు మనము వెళ్ళాలి. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ప్రతిరోజు వీఆర్ కమింగ్ అక్రాస్ నంబర్ ఆఫ్ కేసెస్. ఏంటంటే రైట్స్ ఉండాలి, ఏజ్, హార్మోన్స్, తర్వాత మన కండిషన్స్, ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, సర్కిల్, there are several factors that influence the behavior of a girl. So ultimately if something goes wrong, the parents will be blamed, but that is not true. ఎందుకు అంటే స్కూల్ నుంచి చదువు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తల్లిదండ్రులతో ఎంతసేపు గడుపుతారమ్మా? ఈవినింగ్ 4 నుంచి మోస్ట్లీ 8:30, 9 వరకు. తర్వాత డిన్నర్ చేసి పడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్